హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని ఆ గణేష్ మహారాజు అందరిని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినాయకుడి నిమగ్నం ఎందుకు చేయాలి? వినాయకుడి నిమగ్నం రోజు పూజ ఎలా చేయాలి? వినాయకుడి నిమగ్నం రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే దాని గురించి ఒక మంచి వీడియో చేశాను. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి. మనం వినాయకుడిని ఎందుకు నిమగ్నం చేయాలంటే, వినాయకుడికి పాత విగ్రహాలు పెట్టకూడదు. అందుకనే కొత్తగా తయారు చేసిన మట్టి విగ్రహాన్ని ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితికి పెడుతుంటారు భక్తులు. స్వామివారు మట్టి నుంచి వచ్చింది కాబట్టి, మట్టితో తయారు చేసిన విగ్రహాలు కాబట్టి, మనం ఎక్కడి నుంచి అయితే స్వామివారు వచ్చారో అక్కడికి పంపడం అనేది మన సాంప్రదాయం. అసలు స్వామివారు పుట్టిందే మట్టిలో కాబట్టి, అందుకనే మళ్ళీ నీళ్ళల్లో కానీ, కాలువల్లో కానీ, నదులలో కానీ కలిపితే స్వామివారు మట్టి మళ్ళీ నీళ్ళల్లో కలిపితే మట్టి నీళ్ళల్లో కలిసిపోతాడు కాబట్టి మనం వినాయకుడిని నిమగ్నం చేస్తుంటారు. చవితి రోజు ప్రతి ఇళ్లలో, ప్రతి గ్రామాలలో, ప్రతి పట్టణాలలో వీధి వీధుల మండపాలు పెట్టి, మండపాల మీద మట్టి విగ్రహాలు తీసుకొచ్చి స్వామివారిని ప్రతిష్ఠించి 9 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఉదయం పూట, సాయంత్రం పూట నిత్యం పూజలు చేస్తూ స్వామివారికి ఇష్టమైన తీర్థ ప్రసాదాలు సమర్పిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతోటి పూజలు చేస్తారు భక్తులు. నిమగ్నం రోజు చేయాల్సిన పూజలు ఏంటంటే, స్వామివారి నిమగ్నం రోజు ఉద్వాసన పూజ చేసి స్వామివారికి దీప నైవేద్యాలు పెట్టి హారతలు ఇచ్చి బాయ్ బాయ్ గణేష్ అంటూ మళ్ళీ తిరిగి రావాయని మంత్రాలు చదువుకుంటూ స్వామివారి పసుపు వినాయకుడిని నైరుతి వైపు, మట్టి వినాయకుడిని ఈశాన్య వైపు పీఠం గదిలిస్తులు కొబ్బరికాయలు కొడుతూ వాహనాలు నిమగ్నానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు భక్తులు. తయారు చేసిన వాహనాల్లో గణేష్ మహారాజుని ఎక్కిస్తుంటారు భక్తులు. మీద ఎక్కించిన తర్వాత భక్తులు అందరూ కూడా బాయ్ బాయ్ గణేష్ అంటూ స్వామివారికి కోలాటలతోటి, డ్యాన్సులతోటి, మేళ తాళాల మధ్యన శోభయాత్రలో పాల్గొని నిమగ్నానికి తరలిస్తారు భక్తులు. ప్రతిరోజు పూజలు చేసిన భక్తులందరూ కూడా శోభయాత్రలో పాల్గొని వీధి వీధిన స్వామివారిని ఊరేగిస్తూ స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతోటి, సంబరాలతోటి స్వామివారిని నిమగ్నం చేస్తుంటారు భక్తులు. బాయ్ బాయ్ గణేష్ అంటూ స్వామివారికి తయారు చేసిన ప్రత్యేక వాహనాల్లో స్వామివారిని తీసుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా పూజలు చేసిన భక్తులందరూ కూడా నిమగ్న కార్యక్రమంలో పాల్గొని మేళ తాళాల మధ్యన, కోలాటల మధ్యన, డ్యాన్సుల మధ్యన స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శోభయాత్రలో పాల్గొని స్వామివారిని నిమగ్నాన్ని తీసుకెళ్తుంటారు భక్తులు. నుంచి సాయంత్రం వరకు అన్ని వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లి శోభాయాత్రలో పాల్గొని స్వామివారిని దగ్గరలో ఉన్న కాలువల్లో కానీ, చెరువుల్లో కానీ, నదులలో కానీ నిమగ్నం చేస్తుంటారు భక్తులు. అధిక సంఖ్యలో నిమగ్నం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ఇప్పుడు వినాయకులను పెట్టి 9 రోజులు పూజలు చేసి స్వామివారిని నిమగ్నం చేస్తే అనుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకనే ప్రతి సంవత్సరం కూడా గణేష్ మహారాజ్ పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తుంటారు భక్తులు. చాలా జాగ్రత్తగా వాహనాలలో ఎక్కించాలి. మనం శోభాయాత్ర చేసేటప్పుడు కూడా వాహనాలు వినాయకుడికి పైన కరెంటు తీగలు కూడా కనపడుతుంటాయి. కరెంటు తీగలు చాలా ప్రమాదం కాబట్టి భక్తులు గమనించగలరు. శోభాయాత్ర జరుగుతున్నప్పుడు ఎలాంటి బాంబులు కానీ, టపాసులు కానీ కాలవరాదు. ఎందుకంటే అధిక సంఖ్యలో భక్తులు ఉండటం వల్ల అవి ఎవరి మీదనైనా పడి ఫైర్ అయ్యి ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి భక్తులు ఇది గమనించగలరు. మనం ఏ పని చేసినా కానీ ఎవరికి ఇబ్బంది కడకుండా ఉండే విధంగా పని చేయాలి. వినాయకుడిని నిమగ్నం చేసేటప్పుడు మనం వాహనాలలో కంపల్సరిగా వాటరు అందుబాటులో ఉంచుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే శోభాయాత్రలో భక్తులు సొమ్మసిల్లే ప్రమాదం ఉంటుంది కాబట్టి అందుబాటులో మంచినీళ్ళు కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ అందుబాటులో ఉంచుకోవాలి.
చిన్నపిల్లల్ని నిమగ్నం కార్యక్రమానికి రానియద్దు. అసలుకే ఈ సంవత్సరం తుఫాన్లు రావటం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవటం వల్ల కాలువలు కానీ నదులు కానీ బావిలు కానీ పొంగి పొర్లుతున్నాయి. కాబట్టి భక్తులు ఇది గమనించగలరు. మనం నిమగ్నం చేసేటప్పుడు కూడా అధికారులు ఏ మార్గాలు అయితే సూచిస్తారో ఆ మార్గాన్ని వెళ్ళి స్వామివారిని నిమగ్నం చేయాలి. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో 9 రోజులు పూజ కార్యక్రమాలు చేసుకున్న భక్తులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ గణేష్ మహారాజు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.